ఎందుకంటే ఎడ్ల బండి కట్టుకొని పోతేనో కష్టం ఉంటుంది. నమస్తే. పేపర్ తర్వాత బిట్టు అసెంబ్లీ కన్వీనర్ హరికుమార్ గౌడ్ గారు, ఒక కోశాధికారి సందర్భంగా టీఆర్ఎస్ ఉపన్యాసం చెప్పాలా? నమస్కారాలు. జడ్పీ మీటింగ్ ఈ యొక్క చరిత్ర చదువుకోవాల్సింది అమిత్ షా కాదు, చరిత్ర చదువుకోవాల్సింది టీఆర్ఎస్ నాయకులు కవిత, హరీష్ రావు, ఇంకా అండ్ కో కంపెనీ, కల్వకుంట్ల అండ్ కో కంపెనీ చరిత్ర చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ నైజాం రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి 16 జిల్లాల్లో 4 జిల్లాలు మహారాష్ట్రలో, 4 జిల్లాలు కర్ణాటకలో ఉంటే కర్ణాటక ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 17 సెప్టెంబర్ జరిపిస్తా ఉంటే అక్కడ మత కలవలు జరుగుతూ ఉన్నాయా? 69 సంవత్సరాలుగా అక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ 15 నాడు అధికారికంగా పండుగ నిర్వహించుకుంటా ఉన్నారు. మరి అక్కడ ఎందుకు మత కలవలు జరిగి అక్కడ ప్రజలంతా విడిపోయినరా? విధ్వంసాలు జరిగినాయా? ఇవాళ ఇక్కడ సమైక్య పాలన గురించి సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య పాలకులు ఈ 17 సెప్టెంబర్ను మభ్యపెడతా ఉన్నారు, తెలంగాణ చరిత్రను మభ్యపెడతా ఉన్నారని చెప్పి ఆనాడు చెప్పాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. తెలంగాణలో ఆనాడు నైజాం ప్రభుత్వాన్ని, రజాకార్ మూవ్మెంట్ను, రజాకార్ దౌర్జన్యాలను, రైతుల మీద జరుగుతున్న, స్త్రీల మీద జరుగుతున్న, ప్రజల మీద జరుగుతున్న దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో ఇక్కడ అనేక మంది అసూలు భాషలు, కొమరం భీం లాంటి వాళ్ళు, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు, ఇలా అనేకమైన ముస్లిం వాళ్ళు కూడా, ఇలా షోయబుల్లా ఖాన్ కానీ, లేకపోతే ఇంకొకరు కానీ, సాక లైలమ్మ గారు కానీ, వీళ్ళందరూ తెలంగాణకు వీరు రజాకర్కు పోరాటానికి వ్యతిరేకంగా పోరాడి నిలిచినటువంటి చరిత్ర వాళ్ళది. వాళ్ళ చరిత్రను ఎందుకు కనుమరుగు చేయాలనుకుంటా ఉన్నావు? మేమేమంటా ఉన్నావు? నువ్వు 17 సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహించమంటే నువ్వు ఇండైరెక్ట్ గా మజ్లిస్ నాయకుడు అసావుద్దీన్ ఓవైసీని మెప్పు పొందడం కొరకు, నువ్వు ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఆయన ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 2-3 సంవత్సరాలుగా సెప్టెంబర్ 15ను అధికారికంగా నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని అడ్డంకులు చెప్పినా దాని వెనుక ప్రమేయం అసావుద్దీన్ ఓవైసీదే, మజ్లిస్ పార్టీదే. మజ్లిస్ పార్టీ ఎక్కడ మనసు నొచ్చుకుంటుందో, గాయమవుతుందో అని చెప్పి తెలంగాణ అమరవీరులను అవమానపరుస్తా ఉన్నావు, తెలంగాణ చరిత్రను అవమానపరుస్తా ఉన్నావు. తెలంగాణ వాదులందరినీ, తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి వాదులందరినీ కూడా, ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరుస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా కేసీఆర్ ఏజెండా మనకు క్లియర్ అర్థమైంది. ఎప్పుడు పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగిరేసేది, గోల్కొండలో పోయి జెండా ఎగిరేస్తున్నాడు. అంటే మొత్తం నైజాం పాలనను తీసుకొచ్చడం కొరకు ఈయన ఒక నైజాం తయారైన, మినీ నైజాం తయారైతుండని తెలంగాణలో 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి అంశం. నువ్వు ఒక మినీ నైజాం తయారైనవు, నీ పోకడలన్నీ మా నైజాం పోకడలే, నీ దుర్మార్గాలన్నీ ఇప్పుడు ఆనాడు నైజాం పాలనలో కేసీఆర్ నైజాం పోకళ్ళుంటే కాసిం రాజీవ్ పోకళ్ళన్నీ కూడా హరీష్ రావు, కవితకు వచ్చినాయి. ఇప్పుడు ఆ పోకల్లో కింది అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు, దుర్మార్గమైనటువంటి విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. ఎక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అంచడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు, పార్టీలు ఫిరాయించడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా పార్టీలు ఫిరాయించండి అంటే పార్టీలు మాట్లాడే అర్హత మాకు లేదా? ఒక్క విషయం మీ ద్వారా నేను స్పష్టం చేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి, ఇక్కడ ఉన్న చాలా మంది కూడా మేమే పార్టీలు ఫిరాయింపదలుచుకుంటే, కేంద్ర ప్రభుత్వమే పార్టీలు ఫిరాయింపదలుచుకుంటే, ఈ కేసీఆర్ లెక్క ఈ యొక్క మా పార్టీల ఎంపీలందరినీ కూడా కొనదలుచుకుంటే నీ టీఆర్ఎస్ పార్టీలో ఒక ఎంపీ మిగిలడని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ విషయాన్ని వీళ్ళకి సత్యంలో కానీ భారతీయ జనతా పార్టీ ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతోనే ఓడిపోయాడు. ఒక్క ఓటుతోనే ఓడిపోయినాడు. అనేక మంది ఆఫర్స్ ఇచ్చారు. బీజేపీ పార్టీలకు డీఎంకే పార్టీ జీలేస్తానన్నది, అన్నా డీఎంకే పార్టీ జీలేస్తానన్నది, శివసేన మన ఎన్సీపీ పార్టీ జీలేస్తానన్నది.
కానీ వాజ్పేయి గారు ఒప్పుకోలే. నేను ఒక్కోటితో ఓడిపోతే మళ్ళీ ప్రజల కోత అని చెప్పి అక్కడికి పోయి రాజీనామా చేసి వచ్చిండ్రు రాష్ట్రపతి దగ్గరికి. ఆ చరిత్ర బీజేపీది. బీజేపీ పార్టీ ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో టోటల్ గా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం మంది ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పీపీఐ పార్టీలో చేరారు. ఇక్కడ మా పార్టీ బీజేపీ పార్టీలో చేరలేదు. వాళ్ళు ఎన్డీఏ, ఆ గవర్నమెంట్ ఎన్డీఏలకు వచ్చింది. వాస్తవాన్ని ప్రకటన చేశారు. మాకు మాట్లాడే అర్హత లేదని అంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొంటారు, సిపిఐ వాళ్ళని కొంటారు, తెలుగుదేశం వాళ్ళని కొంటారు. ఈ కొనడానికి అన్ని అక్రమం చెల్లించినాయి డబ్బులన్నీ. మేము పురంధేశ్వరిను సాంబశివరావును ఎంపీలు మినిస్టర్లు ఉండగా కొనలే. వాళ్ళు అయిపోయినాక ఆ పార్టీకి వెళ్లి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు ఎలక్షన్ల సందర్భంగా. మేము కొనుగోలు చేయలే వాళ్ళని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు. ఆ ప్రయత్నం గిట్ట మొదలు పెడితే ఎవరు మిగిలరు మీ పార్టీలో. మీరు ఇలా అధికారంలో ఉన్నారు. ఈ మనకున్న ప్రజాస్వామ్యంలో ఇలా నేను గుంజేసే శక్తి వాళ్ళకు లేదు. కానీ ప్రజలందరూ వేడి చేస్తా ఉన్నారు. 2019లో గత ప్రభుత్వాలు ఇది నిర్వహించకుంటే ఏ విధంగా జరిగిందో నీకు కూడా నువ్వు అదే పద్ధతిలో ప్రయత్నిస్తున్నావు కాబట్టి, అదే పద్ధతిలో పోతున్నావు కాబట్టి 2019 ఎన్నికల్లో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.